దాత్రి కౌంటీ సూపర్ సక్సెస్ఫుల్ గా వాళ్ళు స్టార్ట్ చేసి 9 months లోనే కంప్లీట్ చేశారు. అది కూడా 2021 అంటే లాక్డౌన్ టైంలో స్టార్ట్ చేసి ఇప్పుడు కొత్తగా దాత్రి కౌంటీ 2 అనేది లాంచ్ చేస్తున్నారు. అంటే మేడ్చల్ అండ్ కొంపల్లి ఈ ఏరియాస్ లోనే మీరు ఎక్కువగా ప్రాజెక్ట్స్ అనేవి చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏమైనా ఉందా? అంటే మనకి హైదరాబాద్కి ఐటీసీస్ అంటే అందరు గచ్చిబౌలి హైటెక్ సిటీ ఇదే తెలుసు. కొంపల్లి సైడ్ చాలా డ్రాస్టిక్ చేంజెస్ ఉంది. రెసిడెన్షియల్ పరంగా చాలా హెవీ స్కోప్ ఉంది కాబట్టి మనం ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకొని అక్కడే ప్రాజెక్ట్స్ బాగా చేస్తాం. ఇంత మినిమం బడ్జెట్ లో కూడా ఎలా ల్యాండ్ కొనొచ్చు, ఎలా మనం ప్లాట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు సర్వజ్ఞ ప్రాజెక్ట్స్ లో? మా ప్రాజెక్ట్ లో మేము ఏం చేస్తున్నామంటే లోన్ ఆఫర్ ఉంది మనకి. ఓకే. సో దాంట్లో బ్యాంక్ వాళ్ళు మనకు ఆఫర్ చేయడం వచ్చి 80 to 90% ఆఫర్ చేస్తున్నారు బ్యాంక్ వాళ్ళు. వై? బికాస్ ఏరియా ఇస్ పొటెన్షియల్. 3 kilometers కి ORR డిస్టెన్స్ లో ఉండడం వల్ల జనరలీ ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి కొన్న వాళ్ళకి? మన అవుటర్ రింగ్ రోడ్ నుంచి 1.5 kilometer రేడియస్ అండ్ డిస్టెన్స్ ప్రకారంగా మనం వెళ్ళినప్పుడు అయితే కనుక 3 kilometer డిస్టెన్స్. 45 lakhs ఇవాళ రేపు చాలా తక్కువ, అంటే తక్కువ అని నేను చెప్పను కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి వాళ్ళ పర్ఫెక్ట్ బడ్జెట్. క్లబ్ హౌస్ ఉంది విచ్ ఇస్ 8,000 square feet, అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అంటే ఈ వచ్చిన బడ్జెట్ లోనే మీరు ఇన్ని సౌకర్యాలు ఎలా ఇవ్వగలుగుతున్నారు అసలు? తక్కువ బడ్జెట్ లో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక మంచి ఇల్లు కట్టి వాళ్ళని 80 lakhs బడ్జెట్ లో మంచి స్పేషియస్ గా లగ్జరీగా హ్యాపీగా లైఫ్ లీడ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ మీద ఇన్వెస్ట్ చేసినట్టే. మరి అలాంటి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఒక నమ్మకమైన అల్టిమేట్ ప్రాజెక్ట్ కావాలి. అదే సర్వజ్ఞ ప్రాజెక్ట్స్. సో దాత్రి కౌంటీ సూపర్ సక్సెస్ఫుల్ గా వాళ్ళు స్టార్ట్ చేసి 9 months లోనే కంప్లీట్ చేశారు. అది కూడా 2021 అంటే లాక్డౌన్ టైంలో స్టార్ట్ చేసి 9 months లో కంప్లీట్ చేశారు. ఇప్పుడు కొత్తగా దాత్రి కౌంటీ 2 అనేది లాంచ్ చేస్తున్నారు. అండ్ దానికి సంబంధించిన విషయాలు అలాగే ఓవరాల్ గా సర్వజ్ఞ ప్రాజెక్ట్స్ గురించి కూడా క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రదీప్ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో మేడం. సో సర్వజ్ఞ ప్రాజెక్ట్స్ నిజంగా దూసుకుపోతుంది అని చెప్పొచ్చు. సో దాత్రి కౌంటీ సూపర్ సక్సెస్ఫుల్ అయింది ఫస్ట్ది, అండ్ ఇప్పుడు సెకండ్ కూడా కొత్తగా లాంచ్ చేస్తున్నారు. అండ్ లాంచింగ్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయని చెప్పేసి విన్నాము. సో దాని గురించి చెప్తారా ఒకసారి ఫస్ట్? ఎస్ మేడం, లాంచ్ చేసాము. ఐ మీన్ లాంచ్ ఇన్ ద సెన్స్ మనకు జస్ట్ ఎల్పీ నెంబర్ వచ్చేసి 2-3 months అవుతుంది. సో అది ఇంకా లాంచింగ్ ఆఫర్ కంటిన్యూ చేస్తున్నాము. ఓకే. సో అది ప్రాజెక్ట్ వర్క్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వజ్ఞ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడితే ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఎలా స్టార్ట్ అయింది? సర్వజ్ఞ ప్రాజెక్ట్స్ అనేది ఆల్మోస్ట్ 9 years అవుతుంది మేడం. సో 9 years బ్యాక్ స్టార్ట్ చేసాము. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేసాము. దట్టు హైదరాబాద్ సిటీకి చాలా దూరం వెళ్ళి వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ రాక ఇన్ టైంలో, అంటే ఇప్పుడు ఎక్కడైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారంటే నార్మల్గా ఎలా ఉంటుందంటే పిల్లల గురించి లేదంటే పెళ్లి గురించి, సో అలా అది దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తారు. ఎప్పుడో ఫ్యూచర్ గురించి ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఏమైతుందంటే హైదరాబాద్ నుంచి లాంగ్ వెళ్ళి, అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 30-40 kilometers డిస్టెన్స్ వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే ఒక 5 years కానీ 10 years తర్వాత కానీ మళ్ళీ సేల్ చేసి దాన్ని టేస్ట్ చేద్దామంటే వాళ్ళకి ఆ సరిపడిన రిటర్న్స్ రావట్లేదు. రైట్ రైట్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏం చేసామంటే ఏమున్నా కానీ అవుటర్ రింగ్ రోడ్ ప్రిమిసెస్లో ప్రాజెక్ట్స్ చేస్తే సో వితిన్ 2 to 3 years, హార్డ్లీ 5 yearsలో వాళ్ళు దాన్ని టేస్ట్ చేస్తారు. అంటే మినిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మినిమం బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే ఇంకెక్కువే, మినిమం అట్లీస్ట్ 1 or 2 rupees రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మినిమం వర్కౌట్ అవుతుంది. అంతకంటే ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ సర్వజ్ఞ ప్రాజెక్ట్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పటివరకు మేము ఒక 5 projects కంప్లీట్ చేసాము. ఓకే. 5 projects కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాము. దట్ టు అవుటర్ రింగ్ రోడ్ సరౌండింగ్స్ లోనే అండ్ అవుటర్ రింగ్ రోడ్ లోపల కూడా కొన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాము. సో మేము స్టార్ట్ చేసిన కొత్తలో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాము. అప్పట్లో మేము జస్ట్ 14,000 పెట్టాము. అది ఈ రోజు ఆల్మోస్ట్ 70,000 per square yard పోతుంది. ఎంత డిఫరెన్స్ అసలు! చాలా డిఫరెంట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ అరౌండ్ 5-6 years అంతే. ఓకే. సో వాళ్ళు టేస్ట్ చేశారు రిటర్న్స్ అయితే 100%. రైట్. అండ్ ఎక్కువగా మనకి చూసుకుంటే మేడ్చల్ అండ్ కొంపల్లి ఈ ఏరియాస్ లోనే మీరు ఎక్కువగా ప్రాజెక్ట్స్ అనేవి చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏమైనా ఉందా? అంటే ప్రజెంట్ హైదరాబాద్ 360 degreesలో చూసుకుంటే కనుక, అంటే ఎట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఆల్మోస్ట్ ఒక 5 years బ్యాక్ నుంచి ఈ రోజు వరకు మనం కంపేర్ చేసుకుంటే కొంపల్లి అనేది చాలా డ్రాస్టిక్ చేంజెస్ అవుతుంది. అక్కడ ఒక ఎడ్యుకేషనల్ హబ్ ఉంది. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ మన కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఏం చేశారంటే
తను దిగిపోయే ముందర ఐ థింక్ ఆల్మోస్ట్ 3 years బ్యాక్ 3 to 4 years బ్యాక్ అరౌండ్ అక్కడ ఒక సెజ్ కూడా డిక్లేర్ అయింది. రైట్. ఎందుకంటే మనకి హైదరాబాద్కి ఐటీ సెజ్ అంటే అందరు గచ్చిబౌలి హైటెక్ సిటీ ఇదే తెలుసు. కానీ అలాంటిది మన కొంపల్లి సైడ్ కూడా ఒక ఐటీ హబ్ తీసుకొచ్చి ఆ ఏరియాలో డ్రాస్టిక్ చేంజెస్ చేయడం జరుగుతుంది. సో అదనే కాదు, ఎడ్యుకేషనల్ హబ్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ ఇలా చాలా, అండ్ మోర్ ఓవర్ రెసిడెన్షియల్కి చాలా అనుగుణమైన ప్రాంతం అది కొంపల్లి. సో అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం అక్కడ ఇన్వెస్ట్ అంటే ఒక కస్టమర్కి మనము ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో ఒక ప్రాజెక్ట్ ఇస్తే వాళ్ళు మినిమం రిటర్న్స్ అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ రావాలి, అంతేగాని దాని మీద మనం ఎందుకు పెట్టామా అని బాధపడొద్దు. సో అలా దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కొంపల్లి సైడ్ చాలా డ్రాస్టిక్ చేంజెస్ ఉంది, రెసిడెన్షియల్ పరంగా చాలా హెవీ స్కోప్ ఉంది కాబట్టి మనం ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకొని అక్కడే ప్రాజెక్ట్స్ బాగా చేస్తున్నాం అండి. రైట్. నిజంగా కొంపల్లి మీరు అన్నట్టుగా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి చూసుకుంటే డ్రాస్టిక్ చేంజ్ మనం చూస్తున్నాము. అండ్ స్పెషలీ మీరు అన్నట్టుగా ఆ ఐటీ ఏదైతే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉందో, ఒక సైడ్ మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి సో ఫ్యూచర్లో డెఫినెట్లీ ఎక్కడ చూసుకున్నా కూడా మనకు ప్రైజెస్ అనేవి చాలా పెరిగిపోతాయి. అండ్ ఏ రకంగా అభివృద్ధి మనం ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా రీజన్లో? ప్రజెంట్ మనము అంటే హైదరాబాద్ అంటే అందరు గచ్చిబౌలి అంటారు కదా, గచ్చిబౌలిలో ఇంతకుముందుకు ఇన్వెస్ట్ చేసినప్పుడు నథింగ్ ప్రైస్, బట్ ఈ రోజు అక్కడ ఆల్మోస్ట్ 2 to 3 lakhs per square yard అయిపోయింది. ఇప్పుడు కొంపల్లి అనేది సేమ్ అంటే గచ్చిబౌలికి ధీటుగా మనకి ఆల్మోస్ట్ కూకట్పల్లికి ఆల్రెడీ ఒకప్పుడు అంటే 2019 or 20 తీసుకుంటే కూకట్పల్లికి ధీటుగా కొంపల్లి డెవలప్మెంట్ అవుతుంది అనేవాళ్ళు, బట్ ఈ రోజు చూసుకుంటే కనుక ఆల్రెడీ కూకట్పల్లికి ఈక్వల్గా ఉంది. అండ్ అంతకు మించి కూడా ఇప్పుడు ఒక షాపింగ్ మాల్స్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ ఇట్లాంటి చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ప్రజెంట్ కొంపల్లి ఏంటంటే ప్యూర్లీ రెసిడెన్షియల్ హబ్. రైట్. ప్యూర్లీ రెసిడెన్షియల్ హబ్ అంటే అక్కడ సెజ్ రావడానికి ఇది కూడా ఒక మెయిన్ రీజన్. అంటే ప్యూర్లీ రెసిడెన్షియల్ హబ్ ఉంది కాబట్టి సెజ్ కూడా డిక్లేర్ అయింది. సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా బాగా అక్కడ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఇంకా హెవీ చేంజెస్ వస్తాయి. ఫ్యూచర్ మీరు దృష్టిలో పెట్టుకుంటే కనుక ఇంకొక 3 to 5 years, అరౌండ్ 3 to 5 yearsలో మీ ఈ రోజు ఒక అరౌండ్ ఒక అవుటర్ రింగ్ రోడ్ సరౌండింగ్స్లో ఎక్కడైనా సరే 30 to 40,000 per square yard ఉంది కాబట్టి 3 to 5 yearsలో మీరు అట్లీస్ట్ తక్కువ 60 to 100% మీరు టేస్ట్ చేయొచ్చు. ఓకే. అంటే 30,000కి మీకు మినిమం ఏంటి 50 to 60,000 per square yard అది మినిమం ఇంకా మినిమం రావచ్చు. ఓకే. ఓకే. అంటే అవకాశం ఉంది అక్కడ. రైట్. రైట్. అదే ఛాన్సెస్ ఇప్పుడు ల్యాండ్ విషయంలో ఎప్పుడైనా అవకాశం ఉందనే మాట్లాడతాం ఎవరు మాట్లాడినా, బట్ ఆ పర్సంటేజ్ కూడా అంత డ్రాస్టిక్ అనేది వెరీ మచ్ ఫీజిబుల్ ఎవరికైనా ఉంది. అంటే అది మనం ఎందుకు చెప్తున్నాం అంటే మేడం, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. రైట్. రైట్. ఇక్కడ కొంపల్లి అనేది ఎలా ఉందంటే గవర్నమెంట్తో సంబంధం లేదు, న్యాచురల్గా డెవలప్మెంట్ జరుగుతుంది. అంటే హైదరాబాద్ 360 degreesలో డెవలప్మెంట్ ఏదైతే జరుగుతుందో, ఈ కొంపల్లి పార్ట్ అనేది వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఏదైతే ఉందో, వెస్ట్ పార్ట్ ఇన్ ద సెన్స్ ఈ గచ్చిబౌలి, కోకాపేట్ ఈ ఏరియా ఏదైతే ఉందో దానికి అటాచ్మెంట్లో ఆనుకొని ఉంది. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఈ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అనేది సాచురేట్ అయిపోయి ఎంత డెవలప్మెంట్ అవ్వాలో, ఎంత ఎస్టాబ్లిష్ అవ్వాలో అంత అయిపోయింది, మాక్సిమంకి వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆల్టర్నేట్ ఆప్షన్స్ వెతుకుతున్నారు. అండ్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే వన్ సైడ్ డెవలప్మెంట్ కాకుండా 360 degrees డెవలప్మెంట్ ఆలోచిస్తుంది. కాబట్టి ఆ తరహాలో ఇక్కడ సెజ్ డిక్లేర్ చేయడం కానీ, అండ్ మోర్ ఓవర్ రెసిడెన్షియల్కి మనకి ఎక్కువ స్కోప్ ఉండడం కానీ, సో అలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఈ ఏరియా చాలా బాగుంటుంది. రెసిడెన్షియల్ పరంగా సూపర్గా ఉంటుంది. రైట్. మీరు అన్నట్టుగా హైదరాబాద్ 360 degrees డెవలప్మెంట్ చూస్తున్నాం మనము. అయితే దీంట్లో కూడా ఏ జోన్ ఎక్కువగా పొటెన్షియల్ ఉంది అని అంటే మీరు మాట్లాడే దీని గురించేనా? నాట్ ఓన్లీ ఇది, నేను పర్టికులర్గా ఇది అని ఏం చెప్పను. వాస్తవానికి హైదరాబాద్కి ఎలాంటి సముద్రాలు కానీ ఏవి లేవు కాబట్టి హైదరాబాద్ 360 degrees స్కోప్ ఉంది. బట్ మనము యాజ్ ఒక ఇన్వెస్టర్గా అంటే నేను ఒక మిడిల్ క్లాస్ లాగా ఆలోచించాలి అంటే మాత్రం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక మిడిల్ క్లాస్ అరౌండ్ ఒక 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు తను తరువుగా చెక్ చేసుకుంటాడు. అంటే 360 degreesలో ఎక్కడ పెడితే బాగుంటుంది, మనకు త్వరగా రిటర్న్స్. ఎందుకంటే ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆశ ఉంటుంది రిటర్న్స్ రావాలని. సో అలా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని బాగా ఇన్డెప్త్గా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, అంటే హైదరాబాద్ అంటే ఎక్కువ వెస్ట్ పార్టే చూస్తారు. సో వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ బాగా సాచురేట్ అయింది కాబట్టి వెస్ట్కి ఆనుకొని అటాచ్మెంట్లో ఉన్నది సౌత్ అండ్ నార్త్. సో సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ప్రాబ్లమ్స్ కొన్ని నాట్ ప్రాబ్లమ్ అని నేను చెప్పను, బట్ అక్కడ ఏంటంటే మనకు కొద్దిగా ఈ 111 జీవోస్ కానీ కొన్ని జీవోస్ హై రైజ్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉండడం, అండ్ సాఫ్ట్వేర్ అక్కడ డెవలప్మెంట్ అవ్వకపోవడం, అండ్ ఎయిర్పోర్ట్ ఉంది. సో ఎయిర్పోర్ట్ వల్ల చాలా బాగా డెవలప్మెంట్ ఉంటుంది కాదు అనను, బట్ అక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఈ ఫ్లయింగ్ జోన్స్ ఇలాంటి జోన్స్ ఉంటాయి. అంటే నార్మల్గా హైదరాబాద్ అంటే HMDA లిమిట్స్ అంటారు. సో HMDA లిమిట్స్లో ఏం జరుగుతుందంటే కొన్ని జోన్స్ డిక్లేర్ చేస్తారు. సో ఏ ఏరియా ఎలా డెవలప్మెంట్ అవ్వాలి, సో ఎక్కడ ఏం రావాలి, సో ఇదంతా ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని డిక్లేర్ చేస్తారు. అక్కడ మనకి సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఏం జరిగిందంటే ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల
హడా లిమిట్స్ అనేది ఉంది అక్కడ. Hmm. సో అంటే హై రైజ్ టవర్స్ కానీ ఇలాంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకే. బట్ అటాచ్మెంట్లో వెస్ట్కి అటాచ్మెంట్లో ఉన్న నార్త్కి ఆ రెస్ట్రిక్షన్స్ లేవు మనకి. సో ఇక్కడ ఏంటంటే మీకు హై రైజ్ టవర్స్ కానీ విల్లాస్ కానీ అండ్ రెసిడెన్షియల్కి చాలా హెవీ స్కోప్ ఉంది. దట్ టు వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్కి అటాచ్మెంట్లో ఉండడం వల్ల ఈ వెస్ట్ సాచురేట్ అయినప్పుడు అక్కడి పీపుల్ ఎక్కడ మైగ్రెంట్ అవ్వాలా అని చూస్తారు. అంటే దానికి అటాచ్మెంట్లో ఉండాలి. ఓకే. సో దానికి అటాచ్మెంట్లో ఉంటే వీళ్ళు వర్క్ స్టేషన్ కదా, రైట్ సో అటాచ్మెంట్లో ఉంటే త్వరగా వెళ్ళిపోవాలి, యాక్సెసిబుల్ ఈజీ. రైట్. ఆ అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం అన్నిటికీ స్పెషల్ పర్మిషన్స్ కోసం ఉండదు కదా. ఓకే. అండ్ మీరు అన్నట్టుగా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ లాగా చెప్తారని అన్నారు కదా, నేను మిడిల్ క్లాస్ పర్సన్ లానే అడుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి 50,000 to 1 lakh మాత్రమే శాలరీ ఉంది. ఆ రేంజ్ లోనే వాళ్ళు సంపాదించగలుగుతారు. సో మిగతా ఖర్చులని పోగా ఎంతో కొంత ల్యాండ్ కోసం వాళ్ళ సేవింగ్స్ పెట్టుకునే ఉంటారు. అయితే ఇంత మినిమం బడ్జెట్ లో కూడా ఎలా ల్యాండ్ కొనొచ్చు, ఎలా మనం ప్లాట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు సర్వజ్ఞ ప్రాజెక్ట్స్ లో? మేడం, ఇప్పుడు మీరు అన్నారు కదా మీది కూడా మీరు కూడా మిడిల్ క్లాస్, అరౌండ్ 50 to 1 lakh శాలరీ. సో ఎవరైనా సరే అంటే ఒక 50 to 1 lakh శాలరీ ఉన్న వాళ్ళు చాలా ప్రీ ప్లాన్డ్గా ఉంటారు. చాలా ప్రీ ప్లాన్డ్గా ఉంటారు. అంత శాలరీ వచ్చిన వాళ్ళు మినిమం సేవింగ్స్ అట్లీస్ట్ ఎట్ ఎనీ టైమ్ వాళ్ళ మినిమం సేవింగ్స్ 5 to 10 lakhs మినిమం సేవింగ్స్ ఉంటాయి. ఓకే. సో మినిమం సేవింగ్స్ అది ఆల్రెడీ ప్లాన్ చేసి రెడీగా ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళకి నేనేం సజెషన్ చేస్తానంటే, మా ప్రాజెక్ట్లో మేమేం చేస్తున్నామంటే లోన్ ఆఫర్ ఉందండి మన దగ్గర. లోన్ ఇస్తున్నాం మనం ఆల్మోస్ట్ 50 to 60% వరకు మనకు లోన్ ఆల్రెడీ అంటే మా ప్రాజెక్ట్ ఆల్రెడీ లోన్ అప్రూవల్ అయింది. సో దాంట్లో బ్యాంక్ వాళ్ళు మనకు ఆఫర్ చేయడం వచ్చేసి 80 to 90% ఆఫర్ చేస్తున్నారు బ్యాంక్ వాళ్ళు. వై? బికాస్ ఏరియా ఇస్ పొటెన్షియల్. సో అట్లా మేమేం తీసుకుంటున్నాం అంటే అరౌండ్ 50 to 60% మేము లోన్ యాక్సెప్ట్ చేస్తున్నాం. సో అరౌండ్ వీళ్ళ దగ్గర ఒక 10 lakhs డౌన్ పేమెంట్ ఉంది, అరౌండ్ 10 to 15 lakhs డౌన్ పేమెంట్ ఉంది, సేవింగ్స్ అమౌంట్ ఉంది. సో రిమైనింగ్ దే కెన్ గో ఫర్ ద లోన్. సో లోన్లో వెళ్ళి వాళ్ళు హ్యాపీగా విత్ ఇన్ 5 to 10 years పెట్టేసుకొని వాళ్ళు గెయిన్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఇంకో క్వశ్చన్ కూడా రేస్ కావచ్చు, సరే 5 to 10 years ఈఎంఐ కట్టాలి కదా సార్, దాంట్లో సిచ్యువేషన్ ఏంటంటే 5 to 10 years ఈఎంఐ కట్టే లోపే ఇక్కడ వీళ్ళు 30,000 per square, ఫర్ ఎగ్జాంపుల్ 30,000 per square పెట్టారనుకోండి, అప్పటి వరకు అది 60 or 1 lakh అవుతుంది. ఓకే. సో ఇక్కడ బెనిఫిట్ ఆబ్వియస్గా క్లయింట్ బెనిఫిట్ అవుతారు, కస్టమర్ బెనిఫిట్ అవుతారు. సో తర్వాత సేవింగ్స్ పెరిగిపోయి ఫ్యూచర్ లో కొందామనే కన్నా ముందే కొనిపెట్టుకొని అది లోన్ కట్టుకుంటే బెటర్ అంటారు. 100%. అంటే ఒకటి మేడం, అంటే ఇక్కడ ఏంటంటే నేను కూడా ఈ ఓపెన్ ప్లాటింగ్ లో అంటే అందరికి ఒక అపోహ ఉంటుంది, ఓపెన్ ప్లాటింగ్ లో లోన్ వస్తుందా, అదొక డౌట్ ఉంటుంది. ఓపెన్ ప్లాట్ లో 100% లోన్ వస్తుంది when it is approved by the government. ఓకే. సో మనది హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్, సో లోన్ వస్తుంది. అండ్ మీరు ఇంకొకటి ఇక్కడ ఏంటంటే అంత మనం రిటర్న్స్ వస్తాయా అంటే కన్స్ట్రక్షన్లో మీకు ఏం జరుగుతుందంటే ఎంతసేపు ల్యాండ్ విల్ అప్రిషియేట్, కన్స్ట్రక్షన్ విల్ డిప్రిషియేట్. ఓకే. సో మీరు హౌస్కి వెళ్తారు, అది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఉండడానికి మనకు వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనము ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఇస్తున్నామో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీలో లోన్ తీసుకోవడం వల్ల వీళ్ళకి ఎలాంటి నష్టం లేదు. సో ఆబ్వియస్గా అది పెరుగుతుంది, వీళ్ళ రేపు పొద్దుగల ఏమైనా ఫ్లక్చుయేషన్స్ ఉన్నా రేపు అది వీళ్ళని కాపాడుతుంది, ఇన్వెస్ట్మెంట్ కాపాడుతుంది. ఓకే. ఓకే. అండ్ ఆల్సో మీరు అన్నట్టుగా ఎలాంటి అప్రూవల్స్ ఉన్నాయి సర్వజ్ఞ ప్రాజెక్ట్స్కి అండ్ ధాత్రి కౌంటీకి కూడా? హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ మేడం, హెచ్ఎండి అండ్ రేరా రిజిస్టర్డ్ హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఓకే. అండ్ మీ దాంట్లో ఎక్కువగా నోటీస్ చేసింది నేను 3 kilometers to ORR ఉందన్నమాట మనకు ప్రాజెక్ట్ అనేది చూస్తే. అంటే ఆ 3 kilometersకి ORR డిస్టెన్స్లో ఉండడం వల్ల జనరలీ ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి కొన్న వాళ్ళకి? మేడం అంటే ఇది వాస్తవానికి రేడియస్ ప్రకారంగా చూసుకుంటే అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే అవుటర్ రింగ్ రోడ్కి రేడియస్ ప్రకారం చూసుకుంటే మన ప్రాజెక్ట్ వచ్చేసి జస్ట్ 1.5 kilometer రేడియస్. అంటే ఈ రేడియస్ అనేది కిలోమీటర్స్ అనేది కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. రేడియస్ అంటే మనం స్ట్రైట్గా చూస్తాం, కిలోమీటర్స్ అంటే ఎందుకంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ కూకట్పల్లి నుంచి గచ్చిబౌలి వెళ్ళాలంటే స్ట్రైట్ వే ఉండదు కదా, జిగ్జాగ్స్ కూడా ఉంటాయి కదా. సో అట్లా మన అవుటర్ రింగ్ రోడ్ నుంచి 1.5 kilometer రేడియస్ అండ్ డిస్టెన్స్ ప్రకారంగా మనం వెళ్ళినప్పుడు అయితే కనుక 3 kilometer డిస్టెన్స్ ఉంటుంది. సో ఇన్ బిఫోర్ దట్ దగ్గరలో ఉంటే ఇంకా బెనిఫిట్ అంటే ఆబ్వియస్గా దగ్గరలో ఉంటే బెనిఫిట్, బట్ అక్కడ ల్యాండ్ ఉండాలి కదా, ప్రాజెక్ట్ ఉండాలి కదా. సో అక్కడ మనకి ఏంటంటే ల్యాండ్స్ లేవు. సో ఆబ్వియస్గా హైదరాబాద్ వెంచర్స్ వేస్తూ వెళ్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కంటే ముందు కోటి ఏరియా ఉండే, అక్కడ వెంచర్స్ వేస్తూ ఇన్నర్ రింగ్ రోడ్ అయిపోయింది, ఇన్నర్ రింగ్ రోడ్ కాస్త ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ అయిపోయింది, అవుటర్ రింగ్ రోడ్ కాస్త ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్కి వెళ్ళిపోతుంది, మొత్తం కలిసిపోతుంది. రైట్. అంటే అంతేలేండి, వెంచర్స్ వేసుకుంటూ పోతే మనకి ల్యాండ్ మొత్తం స్క్వీజ్ అయిపోయి దాంట్లోనే స్క్వీజ్ అయిపోతుంది. సో అట్లా మనది ప్రజెంట్ అంటే దీనికంటే ముందు ఇంకొక ధాత్రి కౌంటీ అని మనం చేసాం, అది మన ప్రజెంట్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ప్రజెంట్ ప్రాజెక్ట్ కంటే ఇంకొక 1/2 kilometer బిఫోర్ ఉంటుంది ప్రాజెక్ట్. సో అలా
ఇక మనము ల్యాండ్ ఎలా ఉందో అలా చూసుకుంటూ వెళ్ళాలి. ల్యాండ్ మనమైతే సృష్టించలేము. కరెక్ట్. ఉన్న ల్యాండ్‌ని మనం యూజ్ చేయాలి. అంతే మాక్సిమం బెనిఫిట్ పొందాలి అంటే దాన్ని ఉన్న దాంట్లో మనము అండ్ ఉన్నదాన్ని మీరు ఇచ్చిన దాంట్లో కూడా ఎక్కువగా లగ్జరియస్ సౌకర్యాలన్నీ కూడా ఇచ్చారు కదా. క్లబ్ హౌస్ ఉంది విచ్ ఇస్ 8,000 స్క్వేర్ ఫీట్, అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అంటే Yes. ఈ వచ్చిన బడ్జెట్ లోనే మీరు ఇన్ని సౌకర్యాలు ఎలా ఇవ్వగలుగుతున్నారు అసలు? అంటే మేడం యాక్చువల్‌గా మా కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ బడ్జెట్‌లో మ్మ్. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక మంచి ఇల్లు కట్టివ్వాలనేది మా Okay. ప్లానింగ్. దట్ ప్రెజెంట్ ఉన్న ఈ మార్కెట్‌లో అంటే ప్రెజెంట్ ఉన్న సినారియోస్ ఎలా ఉందంటే ప్రెజెంట్ విల్లాస్‌కి ఎక్కువ డిమాండ్ ఉంది. మ్మ్. సో ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఒక కోరిక ఉంటుంది. ఆబ్వియస్‌గా వీళ్ళు చిన్న అమౌంట్ వచ్చినా కానీ కొద్దిగా లగ్జరీగా ఉండాలని వాళ్ళకి కూడా కోరిక ఉంటుంది Correct. కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేసామంటే తక్కువ బడ్జెట్‌లో అంటే అక్కడ ఉన్నటువంటి లొకాలిటీకి ప్రజెంట్ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కంటే మనం తక్కువ చేసి మ్మ్. తక్కువ బడ్జెట్‌లో ప్లాన్ చేసి ఇస్తున్నాం మనం అది. ఓకే. సో అది మనకి ఈ అమ్యూనిటీస్ ఇవన్నీ ఏంటంటే కొద్దిగా లగ్జరీగా ఇస్తే కస్టమర్ కూడా బెనిఫిట్. అంటే రేపు పొద్దున రిటర్న్స్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఒకవేళ ఇల్లు కట్టుకోవాలనుకున్నా కానీ సో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ అంటే బాగా కొద్ది అంటే ఎంతలో మరీ లగ్జరీ అని చెప్పను, బట్ ఎంతలో కొంత కొంచెం లగ్జరీగా comfortable life. కంఫర్టబుల్ లైఫ్. ఓకే. ఓకే. సో అట్లా ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. కరెక్ట్. కరెక్ట్. అట్లా యా 45 lakhs మనకు స్టార్టింగ్ ఉంది కదా ప్లాట్ ధర వచ్చేసి. Okay. అయితే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అఫోర్డ్ చేయగలుగుతారా ఫస్ట్ ఆఫ్ ఆల్? అండ్ వాళ్ళకి కూడా లోన్ అప్రూవల్స్ అయితే మీరు ఇస్తున్నారు. డెఫినెట్లీ అలాంటి సౌకర్యాలు అయితే ఉన్నాయి కదా. అంటే ఓవరాల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది వాళ్ళకి? 45 lakhs అనేది ఇవాళ రేపు అంటే ఒకప్పుడు అంటే లాస్ట్ ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ మీరు కంపేర్ చేసుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి 45 lakhs అని చెప్పి హ్యూజ్ బడ్జెట్. రైట్. బట్ రైట్ నౌ టుడే అలా లేదు. మన ఈ తెలంగాణలో ఇన్కమ్ అనేది ఎలా ఉందంటే 45 lakhs ఇవాళ రేపు చాలా తక్కువ. అంటే తక్కువ అని నేను చెప్పను కానీ బట్ ఇట్స్ మిడిల్ క్లాస్ వాళ్ళకి వాళ్ళ పర్ఫెక్ట్ బడ్జెట్ ఇది పెట్టగలుగుతున్నారు. పెట్టగలిగే బడ్జెట్. అంటే ఒకటి మేడం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఒక ఇల్లు కట్టుకోవాలంటే హైదరాబాద్ 360 degreesలో ఎక్కడైనా సరే, నాట్ ఓన్లీ కొంపల్లి అని నేను చెప్పను, ఎక్కడైనా సరే మనకి 30,000 పెడితే తప్ప మనకు అక్కడ ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉండదు. అంటే అట్లీస్ట్ మన హైదరాబాద్ అలా అయిపోయింది. అంటే రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇన్ ద సెన్స్ లొకేషన్స్కి రెసిడెన్షియల్స్ ఎక్కడైతే దగ్గర ఉన్నాయో ఆ రెసిడెన్షియల్స్ దగ్గర ఉన్న ల్యాండ్ కాస్ట్ అలా పెరిగిపోయింది. రైట్. రైట్. మెయిన్ ల్యాండ్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల మనకి ఇప్పుడు మేము ఏం చేస్తాం అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొని ప్లాటింగ్ కింద కన్వర్ట్ చేస్తాం. అంటే ప్రైస్ అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వాల్సింది. ఓకే. సో అలా ప్రైస్ పెరిగింది కాబట్టి దానికి అనుగుణంగా మనం చేసిస్తున్నాం. ఓకే. సో హైడ్రా ఎఫెక్ట్ అయితే ఇప్పటికి లేదనుకోవచ్చా? లేదంటే ఎలాంటి ఎఫెక్ట్ ఉంది? ఇప్పుడు ఒకప్పుడు హైడ్రా గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఏఐ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. వాస్తవే హైడ్రా అనేది వాస్తవానికి చాలా మంచి స్కీమ్ అని నా అభిప్రాయం. అంటే యాజ్ ఏ నేను రియల్ ఎస్టేట్లో ఉన్నా కానీ మేము ఇది చేస్తున్నా కానీ హైడ్రా వల్ల ఉపయోగాలు ఉన్నాయి. అంటే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వరకు జరిగింది ఏదో జరిగింది, బట్ ఇప్పుడు ఏంటంటే హైడ్రా రావడం వల్ల ఈ బఫర్ జోన్స్, ఎఫ్టిఎల్స్, ఈ నాలాలు ఇవన్నీ బయటికి వస్తున్నాయి. ఓకే. సో ఇప్పుడు లేటెస్ట్ అప్రూవల్స్ ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో లేటెస్ట్ అప్రూవల్ ప్రాజెక్ట్స్లో హైడ్రా చాలా స్ట్రిక్ట్ ఉంది ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్. సో లేటెస్ట్ అప్రూవల్స్ వాళ్ళకి హైడ్రా వల్ల ఇంకా బెనిఫిట్సే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా మెయిన్గా మా బెనిఫిట్స్ తెలంగాణ గవర్నమెంట్ బెనిఫిట్ కంటే ఎక్కువ కస్టమర్ బెనిఫిట్ ఎక్కువ ఇక్కడ. ఓకే. ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండదు. రైట్. ఇప్పుడు ఈ రోజు ఇన్వెస్ట్ చేశారండి, తెలియదు తనకి, కస్టమర్కి తెలీదు, ఇన్వెస్ట్ చేశారు, అప్రూవల్ ఉండొచ్చు. అవును. ఉంది కొన్ని, ఎందుకంటే కొన్ని అప్రూవల్స్ ఉన్న బిల్డింగ్స్ కూడా కొన్ని పోయాయని నేను విన్నాను. సో ఉండొచ్చు, కానీ అక్కడ ప్రాబ్లం అయింది. సో అది ఎందుకు ప్రాబ్లం అయిందంటే అప్పట్లో ఇంత ఈ బఫర్ జోన్, ఎఫ్టీఎల్ ఇవన్నీ లేవు కాబట్టి. రైట్. బట్ ఈ రోజు ఈ హైడ్రా ఉండడం వల్ల బఫర్ జోన్ అంటే ఏందో తెలిసింది, ఎఫ్టీఎల్ అంటే ఏంటో తెలిసింది, దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దానికి అనుగుణంగా హెచ్ఎండిఏ వాళ్ళు కూడా అప్రూవల్ ఇస్తున్నారు. ఓకే. సో దానివల్ల కస్టమర్కి చాలా బెనిఫిట్. రైట్. అంటే ఇప్పటికీ ఆ ప్రాపర్ డిమార్కేషన్ ఉంది అంటారా? ఎందుకంటే రేపు పొద్దున ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే డెఫినెట్లీ 2 sides రావద్దు కాబట్టి ఆ ప్రాపర్ డిమార్కేషన్ ఇప్పటికీ వస్తుందంటారా? ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్ కూడా ఏం చేశారంటే వాళ్ళ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే. అంటే ఏ ప్రాపర్టీ ఎఫ్టీఎల్లో ఉంది, ఏ ప్రాపర్టీ బఫర్లో ఉంది, సర్వే నెంబర్తో సహా వాళ్ళు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెరువు ఉంది అనుకోండి, దుర్గం చెరువే ఉంది. దుర్గం చెరువు గురించి చెప్పాలంటే దుర్గం చెరువు దాంట్లో క్లియర్గా ఒక లిస్ట్ పెట్టాడు. అంటే ఈ సర్వే నెంబర్స్ దీంట్లో వస్తాయి, ఈ సర్వే నెంబర్ ఎఫ్టీఎల్లో ఉంది, ఈ సర్వే నెంబర్. సో లైక్ దట్ సిటీలో ఎక్కడ తీసుకున్న, తెలంగాణలో ఎక్కడ తీసుకున్నా కానీ ఒక చెరువు ఉన్నా కానీ, ఒక నాలా ఉన్నా అని, ఒక కాలు ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఏది తీసుకున్నా కానీ దానికి అక్కడ వెబ్సైట్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే. సో దానివల్ల
అలాంటి వాళ్ళు అప్రూవల్స్కి వెళ్తాం. అప్రూవల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ అలాంటి ఏదైనా ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లైక్ ఈ బఫర్ ఎఫ్టీఎల్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అక్కడే షార్ట్ అవుట్ అయిపోతాం. ఓకే. సో అది అందులో ఉంది కాబట్టి మాకు అప్రూవల్ లేట్ అవుతుంది. సో అది క్లియర్ చేసినంత వరకు అప్రూవల్ ఇవ్వరు మాకు. ఓకే. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే బెనిఫిట్ ఎవరు పొందుతున్నారంటే క్లయింట్ బెనిఫిట్ పొందుతున్నాడు. ఎందుకంటే అతను 100% గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా డబ్బులు బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా చేస్తారో అలా ప్రశాంతంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రేపు పొద్దుగల మళ్ళీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు మీరే డీల్ చేస్తున్నారు వాళ్ళతో, అంటే రేపు పొద్దున వాళ్ళకి ప్రాబ్లం రాకుండా ఫస్టే మీరే ఇట్లా షీల్డ్ లాగా ప్రొటెక్ట్ చేస్తున్నట్టు. ప్రొటెక్ట్ చేస్తారు. ఓకే, ఓకే, రైట్ సార్. అండ్ ఆల్సో దీని గురించి మాట్లాడినప్పుడు స్పెషల్లీ ఏఐ గురించి నాకు మెన్షన్ చేశాను. సో ఏఐ ఎందుకు ఎఫెక్ట్ చేస్తుంది అంటే డెఫినెట్లీ ఫ్యూచర్లో జాబ్స్ ఉంటాయా, పోతాయా, కొత్తవి క్రియేట్ అవుతాయా, ఒక కేయోస్ అయితే ఉంది దాని చుట్టూ ఫ్యూచర్లో దాని గురించి. సో అలాంటి వాళ్ళు ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే డెఫినెట్లీ ఆలోచించాల్సి వస్తుంది కదా, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఏఐ వల్ల జాబ్స్ పోతాయి, అట్ ద సేమ్ టైం జాబ్స్ కూడా వస్తాయి. కాకపోతే అంటే అలాంటి వాళ్ళకి నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఎవరైనా ఒక లైఫ్ లీడ్ చేస్తున్నంటే దే హ్యావ్ దే ఓన్ ప్లాన్స్ ఉన్నప్పుడు మనకేంటంటే అంటే ల్యాండ్ అనేది ఎప్పటికైనా అల్టిమేట్ అండి, ఎప్పటికైనా. ఇప్పుడనే కాదు, తాతలు చూసాం, అందరు చూసాం, ఇన్ ఫ్యూచర్లో కూడా ఎప్పటికైనా ల్యాండ్ ఈజ్ ల్యాండ్. దాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు, దాన్ని సృష్టించలేరు. ఉన్నదాన్నే మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఈరోజు ఏంటంటే ఏఐలో జాబ్స్ పోతాయా వస్తాయా అంటే ఆబ్వియస్గా పోయే వాళ్ళకి పోతాయి, వస్తే వాళ్ళకి వస్తాయి. ఇక్కడ ఏంటంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే అంటే అది అపోహ ఉన్నా కానీ ఇక్కడ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ రేపు పొద్దుగల భవిష్యత్తును చూపిస్తుంది. ఈరోజు చిన్న ఇన్వెస్ట్మెంటే రేపు భవిష్యత్తును చూపిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనకి ఈరోజు ఈ చిన్న బడ్జెట్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి అది పెద్దగా వెనక మంచి చిన్న చెట్టు పెడితే పెద్దగా వెనక మంచి ఫలాలను ఇస్తుంది అన్నట్టుగా మంచి ఇన్కమ్, మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది. ఓకే. సో మనకి ఇప్పుడు 45 lakhs లో 3 kilometers డిస్టెన్స్ ఓఆర్ఆర్కి ఉన్న ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటారు హైదరాబాద్లో? హైదరాబాద్ 360 degreesలో చూసుకుంటే కనుక ఇప్పుడు కొద్దిసేపు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్కి వెళ్దాం. వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో మనకి ముంబై హైవే కానీ, శంకర్పల్లి హైవే కానీ ఈ ఏరియాలో చూసుకుంటే కనుక ఔటర్ రింగ్ రోడ్కి 3 kilometer రేడియస్ అంటే ప్రైస్ ఆల్మోస్ట్గా 1 to 1.5 to 2 lakhs వరకు కూడా ప్రైస్ టచ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నియోపోలిస్ తీసుకుంటే ఆల్మోస్ట్ 3 to 4 lakhs అది. సో అట్లా అది కాకుండా ఇంకొద్దిగా ముందుకు వెళ్తే మోకిలా ఉంది. సో అలాంటి ఏరియాస్లో కూడా మోకిలాలో కూడా ఆల్మోస్ట్ 1 lakh per square. ఆల్మోస్ట్ మోకిలా ఎంత దూరం ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఆల్మోస్ట్ 18 kilometers ఉంటుంది. మొత్తం లక్షల్లోనే మాట్లాడుతున్నాం. 18 kilometers మనం అంత దూరం వెళ్ళి కూడా ఆల్మోస్ట్ మనం 1 lakh per square పెట్టాలి. అండ్ మన మోర్ ఓవర్ సౌత్ హైదరాబాద్కి వెళ్తే కనుక సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో కూడా శంషాబాద్ అండ్ తుకుగూడ ఇలాంటి ఏరియాస్ ఉంది. అక్కడ కూడా ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఆల్మోస్ట్ 5 to 10 kilometer రేడియస్ వరకు కూడా ఆల్మోస్ట్ ప్రైస్ వచ్చేసి 40 to 50, 60,000 వరకు కూడా per square ఉంది. లైక్ మీకు తుకుగూడలో వెళ్తే కనుక బీటీఆర్ అనే ఒక ప్రాజెక్ట్, అందులో ఆల్మోస్ట్ 60 to 80,000 per square నడుస్తుందని నేను విన్నాను. మొన్నే మా ఫ్రెండ్ అంటే మనలో ఒక ప్లాట్ తీసుకున్నాడంటే ఆల్మోస్ట్ 80,000 పడింది ప్రదీప్ అన్నారు సార్. సో అట్లా అదొకటి. ఇంకొకటి ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ విజయవాడ హైవే అండ్ వరంగల్ హైవే. వాస్తవానికి చెప్పాలంటే విజయవాడ హైవే అనేది ప్రైస్ తక్కువ ఉంది, బట్ అలాంటి తక్కువ ప్రైస్ ఉన్న విజయవాడ హైవే కూడా ఈరోజు మనం ఒక ప్లాట్ కొనాలి అంటే ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో తీసుకోవాలి, ఒక 1 to 2 kilometer రేడియస్లో తీసుకోవాలంటే అక్కడ కూడా ఈరోజు ప్రైస్ 30,000 per square ఉంది మినిమం ప్రైస్. అండ్ వరంగల్ హైవే కూడా సేమ్ యాజ్ అది కూడా మీకు ఒక మినీ ఐటీ హబ్. ఎందుకంటే అది ఫస్ట్ లార్జెస్ట్ ఐటీ హబ్ గచ్చిబౌలి తీసుకుంటే, హైటెక్ సిటీ తీసుకుంటే మన సెకండ్ లార్జెస్ట్ ఐటీ హబ్ గట్కేసర్ అనొచ్చు. ఇక్కడ కూడా మీకు గట్కేసర్లో కూడా అరౌండ్ 40 to 45,000 per square ఉంది. అరౌండ్ 50 to 60,000 కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ దట్ టు కీసరా నెక్స్ట్ ఎగ్జిట్ కీసరా ఉంటుంది. కీసరాలో కూడా మనకి 30 to 35,000 per square మినిమం. ఆల్మోస్ట్ 1 to 3 kilometer రేడియస్లో కూడా ఇదే ప్రైస్. అండ్ నెక్స్ట్ షామీర్పేటలో కూడా మనకు సేమ్ ప్రైస్ ఉంటుంది. షామీర్పేటలో కూడా మీకు ఔటర్ రింగ్ నుంచి ఆల్మోస్ట్ 3 to 5 kilometers వెళ్ళినా కానీ 30 to 35, 40,000. ఔటర్ రింగ్ కూడా చాలా దగ్గర ఉంది అనుకోండి, 1 kilometer రేడియస్ ఉంది అనుకోండి, ఆల్మోస్ట్ 40 to 50,000 per square ఉంది ప్రైస్. అండ్ మనకి నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసరికి కొంపల్లి మన ప్రాజెక్ట్ ఏదైతే లొకేషన్ ఉందో మన ప్రాజెక్ట్ లొకేషన్స్లో మేము ఇచ్చే ప్రైస్ హైదరాబాద్ 360 degreesలో ఔటర్ రింగ్ రోడ్కి 3 kilometer డిస్టెన్స్లో ఈ ప్రైస్ అనేది మేము ఇచ్చే ప్రైస్ చాలా అంటే చాలా 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 తక్కువ అండి. చాలా తక్కువ, చాలా రీజనబుల్ ఇస్తున్నాం మేము. ఫస్ట్ అంటే మా ఇంటెన్షన్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు కట్టుకునే ఒక స్థలం ఇవ్వాలనేది మా ఇంటెన్షన్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన సరౌండింగ్స్ ప్రాజెక్ట్స్ ఏదైతే కంపేర్ చేసినా కానీ వాళ్ళకంటే మనం మినిమం 8 to 10,000
ఆల్మోస్ట్ 15,000 వరకు మనం ప్రైస్ తక్కువ చేసి ఓ అంత డిఫరెన్స్. విత్ అమ్యూనిటీస్. ఓకే. నైస్. విత్ సో అమ్యూనిటీస్. ఓకే. ఓకే. అండ్ ఆల్సో స్పాట్ బుకింగ్స్‌లో కూడా మనకు దాత్రి కౌంటీ గురించి మాట్లాడుకుంటే 2 గురించి. సో స్పాట్ బుకింగ్స్‌లో గోల్డ్ కాయిన్ అలాగే రిజిస్ట్రేషన్ ఫీ మినహాయింపు గురించి కూడా మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో ఇది అవైలబుల్‌గా ఉందా ఇప్పుడు ఈ ఆఫర్? ఉందండి. అంటే ప్రెజెంట్ మనం ఏంటంటే ప్రాజెక్ట్ స్టార్టింగ్‌లో ఉన్నాం కాబట్టి హ్మ్. మేమేం చేసామంటే కొన్ని ఆఫర్స్ పెట్టాము. హ్మ్. సో స్పాట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి గోల్డ్ కాయిన్ ఆఫర్, ఓకే. ఇమ్మీడియట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఆఫర్ అని ఇలా కొన్ని ఆఫర్స్ పెట్టాము. అది నార్మల్గా కొందరు కండిషన్స్ పెడతారు, బట్ మనం ఇక్కడ ఏంటంటే స్పాట్ బుకింగ్, స్పాట్ రిజిస్ట్రేషన్, మీకు ఇమ్మీడియట్గా స్పాట్లో గోల్డ్ కాయిన్ అండ్ Okay. స్పాట్ రిజిస్ట్రేషన్. ఓకే. అండ్ ఫైనలీ ఇప్పుడు సర్వజ్ఞ ప్రాజెక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటా. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా అండ్ స్పెషల్లీ దాత్రి కౌంటీ 2లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మినిమమ్ వాళ్ళకొచ్చే సాలరీ గాని లేదంటే వాళ్ళ బడ్జెట్ మినిమమ్ ఎంత ఉండాలంటారు? మినిమమ్ అండ్ ఆల్సో మాక్సిమమ్. ఇక్కడ మన ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఐ థింక్ సో మినిమం 50 to 80,000 శాలరీ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా అఫోర్డ్ చేయగలుగుతారండి. ఓకే. ఈజీగా అఫోర్డ్ చేయగలుగుతారు. ఇంకా అంతకు మించి ఉంటే ఇంకా వాళ్ళు హెవీగా Hmm. వెళ్ళడం. దట్ మీన్స్ మన ప్రాజెక్ట్లో అయితే అరౌండ్ ఒక 1 lakh అబోవ్ శాలరీ ఉందనుకోండి, Okay. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో వెళ్తారు. అలాంటి వాళ్ళు నేనైతే ఒక 500,000 స్క్వేర్ యార్డ్స్ ఇలాంటి ప్రాజెక్ట్లో తీసి పెట్టుకుంటే మీరు విత్ ఇన్ 2 to 5 yearsలో వాళ్ళు డబల్ అయ్యే ఛాన్స్ చాలా హెవీగా ఉన్నాయి. ఓకే. వాళ్ళకి ది బెస్ట్ ఆపర్చునిటీ అంటారు. రైట్. అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మనకేంటంటే అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే ఒక ఇది ఉంటుంది మేడం, ఏంటంటే ఇల్లు కట్టుకోవాలనేది వాళ్ళకి చాలా పెద్ద కోరిక వాళ్ళది. హ్మ్. సో మేజర్గా అలాంటి వాళ్ళకి తక్కువ బడ్జెట్లో అరౌండ్ ఒక 70-80 మ్యాక్స్ 85 lakhsలో ఒక చిన్న విల్లా G+1 హ్మ్. చిన్న విల్లా అంటే ఒక 150 గజం. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాజెక్ట్కి వచ్చేసరికి 30,000 గజం అంటే 150 గజాలు 45 lakhs వస్తుంది. ఓకే. 45 lakhs 150 గజాల్లో అరౌండ్ 1800 నుంచి 22-2300 స్క్వేర్ ఫీట్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. 18 to 2300 స్క్వేర్ ఫీట్ అంటే ఆల్మోస్ట్ మీరు అపార్ట్మెంట్స్లోకి వెళ్తే కనుక 13 to 1500 స్క్వేర్ ఫీటే మంచి లగ్జరీస్గా ఉంటుంది. హ్మ్. సో ఇయర్ మనం ఏం చేస్తున్నాం అంటే 18 to 2300 స్క్వేర్ ఫీట్ ఓకే. G+1 వస్తుంది. హ్మ్. సో హియర్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు అరౌండ్ 80 lakhs బడ్జెట్లో ఓకే. 80 lakhs బడ్జెట్లో మంచి స్పేషియస్గా లగ్జరీగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఓకే. ఓకే. సో వాళ్ళకి అలాంటిది ఇవ్వాలనే మా కోరిక. రైట్. పర్ఫెక్ట్. అండ్ చుట్టుపక్కల ఏమేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి? అంటే ఏమేం ఇంకా అమ్యూనిటీస్ గాని ఇలాంటి అవన్నీ ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు వాళ్ళు? మనది మేజర్గా మేడం ఔటర్ రింగ్ రోడ్కి చాలా నియర్ బై ఉన్నాం. అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్కి చాలా నియర్ బై ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్కి ఎక్కడికి వెళ్ళాలన్నా 360 డిగ్రీ ప్రజెంట్ ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ ఉంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ రావడం వల్ల మనకి ట్రాఫిక్ సమస్య లేదు ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలిలో కోకాపేటలో లేదంటే మనకి జాబ్ చేస్తున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మన ప్రాజెక్ట్ నుంచి ఇక్కడి నుంచి జస్ట్ 30 minutesలో మనం వర్క్ స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. ఓకే. అండ్ మోర్ ఓవర్ మన నియర్ బై ప్రాజెక్ట్ మన ప్రాజెక్ట్స్కి ఏవైతే నియర్ బై ఉన్నాయో మీకు సెజ్ ఉంది హ్మ్. ఇన్ ఫ్యూచర్లో. ఓకే. ఆల్రెడీ సెజ్ స్టార్ట్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. ప్రాజెక్ట్ ఐ థింక్ సో విత్ ఇన్ 2 to 3 yearsలో కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు వరకు మీకు ఈ ప్రైస్ అనేది మీకు ఆల్మోస్ట్ 60,000 to 70,000కి వెళ్ళిపోతుంది. ఓకే. ఆల్రెడీ ఇక్కడ చాలా వరకు హై రైజ్ టవర్స్ కూడా వచ్చాయి ఇక్కడ. హ్మ్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ సాకేత్ భూసత్వ అని జైన్ వాళ్ళవి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ హై రైజ్ టవర్స్ వచ్చాయి ఇక్కడ. ఆల్మోస్ట్ దే ఆర్ ప్లానింగ్ ఆల్మోస్ట్ 22, 25, 30, 35 ఫ్లోర్స్ వరకు కూడా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. అండ్ కొన్ని లగ్జరీ విల్లా ప్రాజెక్ట్స్ ఆంబ్రోసియా, మకుట, అపర్ణ. హ్మ్. సో ఇలాంటి మంచి మంచి బిల్డర్స్ ఈ ఏరియాలో ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. లగ్జరీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో దానికి దగ్గరలో మనం అదే లగ్జరీగా మనం తక్కువ బడ్జెట్లో ఇవ్వాలని కాన్సెప్ట్. సో రైట్. ఈ నియర్ బై ఇంకా ఇదే కాకుండా మీకు నియర్ బై షాపింగ్ మాల్స్, కొంపల్లి చాలా హెవీ డ్రాస్టిక్ చేంజెస్ ఉన్నాయి. కొంపల్లిలో చాలా షాపింగ్ మాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అండ్ మేజర్గా ఈ నార్త్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్కి వస్తే మీరు మేజర్గా గమనించాలి ఎడ్యుకేషన్ హబ్. రైట్. ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఏరోనాటికల్ కానీ మేజర్గా స్కూల్స్ హ్మ్. మీకు హైదరాబాద్ 360 degreesలో నార్త్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ స్కూల్స్ పరంగా మంచి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మంచి స్కూల్స్ అవన్నీ నార్త్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఉన్నాయి. సో వాళ్ళకి ఈ ఈ ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి అండ్ మోర్ ఓవర్ మన ప్రాజెక్ట్కి పక్కనే జస్ట్ ఒక 1/2 kilometer డిస్టెన్స్లో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు ఆల్రెడీ క్యాంపస్ స్టార్ట్ చేశారు. ఓకే. ఇంటర్నేషనల్ క్యాంపస్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళు ఐ థింక్ సో అడ్మిషన్స్ కూడా ఆల్రెడీ తీసుకుంటున్నారు. ఓకే. సో ఇలాంటి మేజర్ హబ్స్ ఉన్నాయి. అండ్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్
మేడ్చల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మన యాక్చువల్ చెప్పాలంటే మన ప్రాజెక్ట్ మేడ్చల్ జిహెచ్ఎంసీ లిమిట్స్లో వస్తుంది. హెచ్ఎండి అప్రూవ్డ్, బట్ మేడ్చల్ జిహెచ్ఎంసీ లిమిట్స్లో వస్తుంది. రైట్ రైట్. సో ఇలాంటివి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే విత్ ఇన్ 2 to 3 yearsలో దే కెన్ ఫీల్ ఇట్, అంటే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి చాలా హ్యాపీగా ఉంటారు. యా, బట్ అంటే ఇప్పుడే చూస్తున్నాం ఇంత చేంజ్. మేబీ మీరు అన్నట్టుగా 3 to 5 years లో ఇంకా ఎక్కువ చూడొచ్చు ఎక్కువ కాబట్టి చూడొచ్చు. ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది లేదు అన్నట్టుగా అన్ని ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అమ్యూనిటీస్ వైజ్, ఫెసిలిటీస్ వైజ్, అండ్ ఆల్సో ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకపోతే చుట్టూ సిటీకి కనెక్షన్ కానీ. సో అన్ని లెవెల్స్ లో కూడా ఆన్ పాయింట్ ఉంది కాబట్టి. అండ్ ఐ థింక్ మొత్తం కవర్ చేసాము రిగార్డింగ్ ద ప్రాజెక్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ యర్ టైం. థ్యాంక్ యూ.